చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధుడ, ఎంతో స్తోత్రములైన అవిధీతి కలిగిన మా జీవితాలు ఎలా ఉంటాయో నైనా మాకు నేర్పిస్తూ ఉన్నారు. బట్టి మీ స్తోత్రాలు. మరి ఒకసారి మీ సన్నిధిలో మోకరిల్లుతూ మీరు మాతో మాట్లాడగలని మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని ప్రసాదించండి. అవిధేయులైన మా పట్ల మీ కృపను చూపించి నైనా మాకు రక్షణ దయచేశారు. అందుకే మేము నైనా నీ మందిరంలో నీ సహవాసంలో ఉన్నాము. ఈ సహవాసంలో ఉన్న మేము ఎత్తపడాలంటే నైనా నీ వాక్యంతో పోషించబడాలి. విన్న వాక్యము నైనా మా హృదయాల్లో ఫలింపులాగా సహాయం చేయండి. నైనా మీ బిడ్డలు కేవలం విలువలు మాత్రమే ఉండి వారు మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం నైనా ప్రవర్తించి ఆత్మఫలములు ఫలించే విధంగా సిద్ధపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యము ఒకసారి పరిశీలన చేసుకుందాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలను కాచెను. ఏం కాసిందంట? మీ ఇంట్లో చెట్టు పెట్టారు అనుకోండి. మీరు చెట్టు పెట్టినప్పుడు మీరు ఏమని అనుకోని చెట్టు పెట్టుకుంటారు ఇంట్లో? అసలు మనంత ఆశపరులు అంటే మన ఇంట్లో మనం పెట్టని చెట్టుకు కాసే కాయలంటేనే చాలా ఇష్టం. ఎవరైనా చెట్టుకు వచ్చిన కాయలు మనకిస్తేనే ఇష్టం. కానీ ఇక్కడ వాక్య భాగంలో వినబడుతున్న మాట జస్ట్ వినడానికి కొంచెం బాగుందేమో కానీ ఏంటంటే మీరు సంవత్సరాల తరబడి మందిరాలకు వచ్చి ద్రాక్ష తోట, ద్రాక్ష పళ్ళు, ద్రాక్ష రసము ఇవి మనకి ఓత పదాలు అయిపోయింది. ఈ ఓత పదాల్లో ఏమైపోయిందంటే అసలు విషయం మరుగున పడిపోయింది. ద్రాక్ష తోట మనవి. పరలోకపు తండ్రి మంచి వ్యవసాయం, మంచి పాట కదండి అది. చాలా మంచి పాట. ఎవరు రాశారు కానీ ఆంధ్ర క్రైస్తవులో కీర్తనలో ఉంటుంది ఆ పాట. ఆ వ్యవసాయకుడు తండ్రిగా ఉండి లోకం అనేటువంటి ఈ లోకంలో మంచిగా ఉండండిరా అని మనల్ని పుట్టిస్తే, అందుకే నరులను పుట్టించినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? యథార్థవంతులుగా మనుషుల్ని పుట్టిస్తే ఆ యథార్థవంతులు మనుషుల యొక్క ఆలోచన విధానం ఫలం ఎలా రావాలంట? మంచి కాయలు కావాలి. కానీ ఎలా ఉన్నాయి చెప్పండి? కారు అంటే ఎందుకన్నా పనికి వస్తాయా? కారు ద్రాక్షలు చేదుగా ఉన్న ఫ్రూట్స్ ఎందుకు పనిచేయవు. కానీ దేవుడు ఇంకా మనమైతే ఆ చెట్టును కొట్టేస్తాం. ఒక బీర పాతికి చేదు బీరకాయలు వస్తున్నాయి అనుకో, ఎన్ని రోజులు వస్తావు? ఒక కాపు కూడా వెయిట్ చేయవు. కాయలన్నీ చేదుగా ఉన్నాయి. కారు ద్రాక్ష అంటే చేదు అని అది ఒక కాయలన్నీ చేదుగానే ఉన్నాయి. ఎందుకు ఈ తీగ వల్ల ఫలితము అని చెప్పి మనం ఏం చేస్తాం? కొట్టేస్తాం. మనం టైం ఇవ్వం కానీ మనకి టైం కావాలి. లాజిక్ అది. ఎంత సెల్ఫిష్ ఫెలోస్ మనం ఎవరికి టైం ఇవ్వం కానీ దేవుడు మనకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి. కానీ ఇచ్చాడండి దేవుడు. ఎంత మంచివాడు. అందుకే ఈ లోకంలో ఎంత పాపాత్మలో మనం కదండి. ఏదో ఇక్కడికి వచ్చేసాం కదా అని పుణ్యాత్మలో అనుకోకండి. దేవుడు మనకి ఇచ్చిన కృప వల్ల ఇక్కడ ఉన్నాం. ఆయన బిడ్డ ద్వారా మనకి ఇచ్చినటువంటి ఆ త్యాగం ద్వారా మనం, అందుకే అన్నాడు క్రీస్తు ద్వారానే మిమ్మల్ని కుమారులుగా ఎంచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి మనకి వైర్యం ఉంది. ఏమిటా వైర్యం అంటే మిమ్మల్ని చూస్తే మురికి గుడ్డలురా, మీరు శుద్ధి చేయబడలేదు. యెషయా గ్రంథంలో ఉంటారు కదా, అసలు శుద్ధే చేయబడలేదు, మిమ్మల్ని మిమ్మల్ని ముట్టుకోవడానికి కూడా నేను ఇష్టపడినటువంటి పాపపు జీవితాన్ని కలిగిన వాళ్ళు. ఎందుకంటే నేను పరిశుద్ధుడిని. పరిశుద్ధుడైతే మేము పరిశుద్ధులు ఉండాలని రూలా ఏంటని అనకండి. అంటామా?
మనకన్నీ సాధ్యమండి. దేవుడు కాబట్టి మనకు సాధ్యం అవుతుందా? ఈ లోకంలో ఒక అబద్ధం ఆడకుండా అవుతుందా? ఒక చేతిని తడపకుండా అవుతుందా? ఒకరిని పొగడకుండా పని అవుతుందా అంటే దేవుడు నీకు అదే చెప్పాడు. ఈ లోక మాలిన్యం అంతకుండా లౌక్యంగా నడుచుకో, యథార్థంగా ఉండు అన్నాడంటే ప్రతి చోట యథార్థంగా కాదు, ఒక్కొక్క చోట నీ లౌక్యాన్ని కూడా యూజ్ చేయాలి అన్నాడు. చాలా మంది ఈ యొక్క ఆధునిక క్రిస్టియానిటీలో అతిభక్తి ఎక్కువైపోయింది. అతిభక్తి అనేది దేవుడికి ఇష్టం ఉండదండి. ఏంటో ఓవర్ చేస్తున్నావు అంటారా అంటారు చాలా మంది. వీడియో ఎక్కువ చేస్తున్నారు అంటారు. దేవుడికి కూడా నచ్చదు. అతి దేవతారాధన ఎందు కొరింథీ పట్టణంలో చూసాడంటే సెంటం ప్రార్థన ఏదో నన్ను పూజిస్తున్నట్లేదు, ఓవర్గా చేస్తున్నట్టుంది. ఎందుకు ఈ అతి దేవతారాధన ఎందు ఆసక్తి మీకు? యథార్థంగా ఉండండి, లౌక్యం నేర్చుకొని ఉండండి. లౌక్యం అంటే ఎలా ఉండమంటారు అంటే పావురము వలె నిష్కాపట్యముగా. మీరు భయపడి మంత్రం చదువుకునేటప్పుడు పాము ఉంది చూసారా, అది ఎప్పుడు స్ట్రైట్ గా వెళ్ళదు, ఇలా 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 వెళ్తుంది. ఎందుకంటే నీ సైట్ ని, నీ చూపుని కన్ఫ్యూజ్ చేయాలి. పైగా ఇలా 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 వెళ్తే ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళిపోవచ్చు, ఇలా స్ట్రైట్ గా వెళ్తే తక్కువ డిస్టెన్స్. అంటే అది చిన్న జీవి, బురదలో పాక్కుంటూ దుమ్ములో పాక్కుంటూ వెళ్ళే అతి స్వల్పమైన జీవికి అంత లౌక్యం ఉందిరా. మీరు అందుకే పాము వలె వివేకముగాను పావురము వలె. పావురం చూసారు ఎప్పుడైనా మీరు? చూసి ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలనుకోకండి. దాని యొక్క ఎక్స్ట్రా మెటీరియల్, అది దాని యొక్క షిట్ వల్ల మనకు ఉపయోగం లేదు. మన లంగ్స్ ని అది ఫిల్టరేట్ చేయలేదు, చాలా జబ్బులు వచ్చేస్తాయి. కానీ దాన్ని చూడగానే, దాని ఫిజికల్ స్ట్రక్చర్ చూడగానే ఎంత ఇన్నోసెంట్ గా ఉంది అనిపిస్తుంది. ఒక జంతువును చూపించి, ఒక పక్షిని చూపించి, వాటి అంత వివేకంగా నిన్ను ఉంటే నువ్వు ఏ ఫలాన్ని ఫలిస్తావు? ఆత్మ ఫలములు. గలతీ 5:22 ఉంది కదా. ఎన్ని ఫ్రూట్స్ అంటే ఒక్కటన్నా ఉందా వాళ్ళ దగ్గర? ఒక్కటి. ప్రేమ దగ్గరనే అందరికి 0 మార్క్స్. నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అన్న మాటతో ధర్మశాస్త్రం మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. ఇప్పుడు చెప్పండి, నిన్ను వలే అన్న చోట నన్ను నమ్ముకున్న వాళ్ళని మాత్రమే ప్రేమించాను ఎక్కడన్నా ఉందా? నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నాడా లేదా? మీరు అన్యులని ప్రేమిస్తే తప్ప దేవుని ప్రేమ ఏంటో తెలియదు, అవునా కదా? మరి మనం ఏంటి, ఇక మన భజన మనం చేసుకుంటే రేపు ఎవరు వెల్లడి పరుస్తారు ఆయన గురించి? ఎవరు వెల్లడి పరుస్తారు? అందుకే నువ్వు కారు ద్రాక్షవి అనేసరి. ద్రాక్ష తోటని చక్కగా ఇందాక చదివిన 3వ వచనంలో నీకు మంచిగా తొట్టె కూడా కట్టించాను, బాగా కాస్తావని పెట్టాను, నువ్వేంట్రా కారు ద్రాక్షని కాసేసావు అంటే మంచి ఫుడ్డే తింటున్నావు, అంటే వాక్యం మంచిదే వింటున్నావు, మంచిదే వింటున్నావు కానీ వినుటకు మట్టుకు వింటున్నావు, కానీ ఏం చేయటంలా? గ్రహించటంలా. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్ అనేది మైండ్ లో పెట్టడంలా. హల్లెలూయా అంటే హల్లెలూయా అనేస్తున్నావు, ఆమేన్ అంటే ఆమేన్ అనేస్తున్నావు. బై హల్లెలూయా, బై ఆమేన్ అనేది నీ మనసులోనికి తట్టకుండా ఉంటే నువ్వు ఫలించలేవు. అర్థమవుతుందా? అందుకే మీరు వచ్చేటప్పుడు, మీరు మందిరంలోనికి ప్రవేశించేటప్పుడు నీ ప్రవర్తనను ఎటువంటి వదిలేసుకొని వచ్చేసి శుభ్రంగా స్నానం చేసి అన్నాడు దేవుడు. దాని గురించి ఏం మాట్లాడా? శరీరం యొక్క స్థానము గురించి, శరీరం యొక్క మాలిన్యము తీసివేయటం కాదు, కానీ ఆత్మపరంగా వాక్యముతో నిర్మలమైన స్నానము చేస్తున్నావా లేదా? ఇక్కడికి వచ్చి శుభ్రంగా స్నానం చేసుకుంటున్నావా లేదా? నీ ఆత్మకి వాక్యము ద్వారా అనేటువంటి అవగాహన నువ్వు లేనప్పుడు ఇక్కడికి రావడం అనవసరం కదా. ఇక్కడికి వచ్చి ఏం లాభం? బయట ఉన్న వాళ్ళు ఒకటే, నువ్వు ఒకటే అయిపోతున్నారు. అందుకే ఏమంటున్నాడు ఎబ్రీయులకు రాసిన పత్రిక, అదే లూకా సువార్తకి 6వ అధ్యాయం రండి. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చూడండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు ఏంటి అండర్లైన్ చేసుకోండి. ఆయన ఏంట కొన్ని మాటలు చెప్పారట.
నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయకుండా అంటే పని చేయకుండా ప్రభువా 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 పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ముమ్మారు అని నువ్వు ఎందుకురా ప్రార్థన చేస్తావు? దేవుడు చెప్తున్నమాట చెప్పిన మాట ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను పిలవద్దు అని అర్థమేగా. పిలుచుట ఎందుకు అనేది డిగ్నిఫైడ్ వర్డింగ్, కానీ ఎందులో పిలుస్తున్నారు అనేది కామన్ వర్డ్. చెప్పిన మాటల ప్రకారం చేయమని మీకు చెప్తుంటే చెయ్యడం మానేసి నువ్వేం చేస్తున్నావు? ప్రభువా 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 అనొచ్చా? ఇది కాలు ద్రాక్షలు చేసే పని అని అర్థమవుతుందా? అలాగే ఇంకో మాట ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దాని ఎట్లా నాటాడంటే ఆయన శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను కదా, అంటే యథార్థవంతులుగానే నేను చేశాను కదా నిన్ను. కేవలము నిక్కమైన విత్తనం. నిక్కమైన విత్తనం ఎలా? నువ్వు తరతరములకు నీవే నివాస స్థలం. ఆయన నుండి వచ్చిన విత్తనాలు నువ్వు. ఆయన ఎంత కరుణా సంపన్నుడు, ఆయన ఎంత ప్రేమమయుడు, ఆయన ఎంత సత్యవంతుడు, ఆయన పక్షపాతం లేనివాడు. ఇన్ని మంచి క్యారెక్టర్స్ నుంచి వచ్చిన విత్తనాలు నువ్వు. నిక్కమైన విత్తనముగా, నిక్కమైన విత్తనముల వల్ల చెట్టు వంటి దానిగా నిన్ను నాటితే నాకు జాతిహీన ద్రాక్ష వల్లే నీ వెట్టు భ్రష్ట సంతానమైపోయావు. ఏమైపోయారట జనాంగము? భ్రష్ట సంతానం అయిపోయింది. మనుషుల యొక్క ఆలోచనల వల్ల మనుషులందరూ భ్రష్టులైపోయి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. ఎందుకు మహిమను పొందలేకపోయారు? మన పాపములు అపరాధములు. పాపము అపరాధము, పాపము అపరాధము. చెప్పిన దాని ప్రకారం చేయకపోవడం పాపము. అపరాధం అంటే తెలిసి చేయటం, దాన్ని అపరాధం అంటారు. ఇది చెయ్యొద్దురా అంటే అదే చెయ్యటాన్ని అపరాధం అంటారు. ఇది ఆజ్ఞగా చెయ్యి అంటే చేయకపోవటాన్ని పాపము అంటారు. మన పాపముల చేత, అపరాధముల చేత దేవుని దృష్టిలో ఏమైపోయాము? నిక్కమైన విత్తనమైన మనం డెఫినెట్ గా ఫ్రూట్స్ ఇస్తుంది అనుకున్న విత్తనమైన మనము మన శరీరపరమైనటువంటి ఆలోచన విధానాల వల్ల, మనలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైన అవిధేయత వల్ల మనం ఏమైపోయాము? ఆయన దృష్టిలో చచ్చిపోయాము. నిక్కమైన విత్తనం మనం ఆయన దృష్టిలో భ్రష్టులైన ఏమైపోయాడు? ఆ వర్డ్ చూడండి. నీ వెట్టు భ్రష్టు సంతానమైతివి. ఒక ద్రాక్ష చెట్టు వనాన్ని పోల్చుకుని దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. అందుకని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం చూడండి. అప్పుడు ద్రవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆకులు తప్ప మరేమీ కనబడలేని అంజూరపు చెట్టును చూచి ఇక మీదట నీవు ఎన్నటికి నీవు కాపు కాయకుందువు అని చెప్పాను. తక్షణమే, ఇమీడియట్లీ. ఏమండి, ఇది మనం చాలా చాలా సార్లు విన్నాం. యేసు ప్రభు వారి గురించి మీరు కామన్ గా ఏం చెప్తారు? ప్రేమమయుడు, కరుణమయుడు. ఆయనకున్న త్యాగ గుణం ఇంకెవ్వరికీ లేదు. కానీ కేవలం ఆఫ్టర్ ఒక అంజూరపు చెట్టును చూసి ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫ్రూట్స్ లేవని వెంటనే తక్షణమే శపించేశాడట ఆయన. మనం అనుకుంటున్నాం ఎన్నాళ్ళైనా క్షమాభిక్ష దొరుకుతుంది అని అనుకుంటున్నాం. ఆ ప్రేమమయుడు ఒక టైం పెట్టాడు, నిర్ణయ కాలం ఒకటి ఉంది. అప్పటి వరకే నీ గ్రేస్ పీరియడ్. అందాక నువ్వు మందిరానికి రాకపోయినా ఆయనకి నీ మీద రియాక్షన్ చూపించడు. నువ్వు ఆ మందిరానికి వస్తూ బాప్తిసం తీసుకోకపోయినా జస్ట్ నీకు ఇలా రిమైండర్ ఇచ్చిన నమ్మర్రా
వస్తుంది, ఆ రోజు నువ్వు ఎంత బ్రతిమలాడుకున్నా నీ నుండి నిన్ను నువ్వు కాపాడుకోలేవు. ధనవంతుడు అందుకే ఎగ్జాంపుల్. మీరు అందుకనే లాజర్కి ఏముండిందండి? ఎన్ని అంతస్తులు ఉన్నాయి? తినడానికి ఫుడ్ ఉందా? ఆరోగ్యం ఉందా? తన యొక్క వ్యాధికి తను చికిత్స చేయించుకునే స్తోమతలో ఉన్నాడా? కనీసం కుక్క వచ్చి నాకుతుంటే తోలుకునే స్థితిలో ఉన్నాడా? ఎవరు పరలోకి వెళ్ళారు మరి? మరేంటి ధనవంతులైనా మమ్మల్ని అభివృద్ధి 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 అంటారు? ఆయన దృష్టిలో అభివృద్ధి అంటే అది కాదు, ఆత్మీయ అభివృద్ధి కలిగి ఉండడమే. అదే అన్నాడు శిష్యులు. ఏంటి ఏమని ప్రేయర్ చేశారంటే, మీరు వెళ్ళండి అపోస్తుల కార్యంలో, ఆత్మయందు అభివృద్ధి కావాలని ప్రార్థన చేశారంట. మరి మనం చేసామా? ఎప్పుడు చేసాం? ఏమని చేసాం? ఏ అభివృద్ధి గురించి ప్రార్థన చేసాం? అందుకే నువ్వు అభివృద్ధి చెందలేదు. శరీరపరమైన అభివృద్ధి కోరుకుంటే ఆత్మీయంగా ఫలించలేవు. ఈవెన్ నువ్వు ఎంత స్ట్రిక్ట్ గా గుడికొచ్చినా. అదే ఆత్మయందు అభివృద్ధి రోజు రోజు కోరుకున్నాం అనుకో, శరీరం 1+1 ఆఫర్ లాగా ఈ లోక సంబంధమైన విషయాల్లో నీకు నెమ్మది ఉంటుంది. ఆఫ్టర్ డెత్ ఖచ్చితంగా పరలోకంలో మనము ప్లేస్ సంపాదించుకుంటాం. ఇవన్నీ మానేసి శరీరపరమైన విషయాలతోనే మిమ్మల్ని మీరు పెంపొందించుకుంటే, శరీర ప్రకారంగా విత్తువాడు శరీరపరమైనదే కోస్తాడు, కానీ శరీరపరమైనది మరణమే అని చెప్పేసింది రోమపత్రిక 8వ అధ్యాయంలో చదువుకోండి. శరీరపరమైనది మీరు ఏది విత్తినా అది మరణమే. ఆత్మ పరంగా విత్తితే మీకు పరలోకం, జీవము. జీవం కావాలా లేకపోతే ఈ లోకమే కావాలా? ఈ లోకమే కావాలి అనుకుంటే ఈ లోకము శాశ్వతం కాదని దేవుడు చెప్పేశాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ గతించిపోవును, గతించిపోవును. ఈ లోకమును దాని ఆశను మీరు నమ్ముకోవద్దు, ఇవన్నీ గతించిపోతాయని చెప్పినప్పుడు ఈ దేని గురించి నీ ప్రేరణ ఉండాలి? ఆత్మ సంబంధంగా ఉండాలి. ఎప్పుడైతే ఆత్మీయంగా నాయనా నీ మందిరానికి నన్ను బాగా నడిపించు, బాగా అభివృద్ధి చెయ్యి, నీ వాక్యంతో నన్ను గద్దించు, పోషించు, నన్ను సరిచేయి, వంకరగా ఉన్నట్టు వాటినన్నిటిని సక్రమంగా చేయగలిగిన సత్తా ఉన్నవాడిని నీవు కదా, వాక్యంతో నన్ను మాట్లాడు అని కనీసం ఈ గేట్ దగ్గర నుంచి అయినా ప్రేయర్ చేసుకుంటూ వచ్చామా? మనం వచ్చామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నాయనా ఇంత బాగా నా జీవితాన్ని ఉంచావు, అందరికంటే నాకు నెమ్మదినిచ్చావు, ఇదిగో నేను ఇక్కడ వచ్చి కూర్చోవడం అంటే నీ భాగ్యమే కదా, ఇదిగో నాయన ఇంకొంచెం నాకు నీ మాటలు పంచిపెట్టునైనా. ఆత్మయందు అభివృద్ధి చెందాలంటే నీ జీవాహారం ముఖ్యం కదా. ఈ జీవాహారం తిన్నవాడికి ఎన్నటికీ చనిపోడు కదా నాయన. ప్లీజ్ నాకు ఆ వాక్యాన్ని ఇప్పుడు నాయన ప్రార్థన చేసుకున్నామా? అసలు ఎందుకు రావాలి? ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి, మందిరానికి ఎందుకు రావాలి? ఒక మాట చూపించి ముందుకెళ్తాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిలో నమస్కారం. ఎవరైనా మందిరం గడప లోపలికి వచ్చి మనసులో నమస్కారం చేస్తున్నారు? అసలు నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలే కదండి. ప్రతి సెకండ్ మనకి మేలే కదా. ఎవరెవరికి చేశాడండి? నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన తండ్రి చేసిన మేలంతటి విషయములలో నీవును లేవీయులు నీ దేశంలో ఉన్న పరదేశులందరూ ఎక్కడికి వచ్చి సంతోషించాలి? దేవుని సన్నిధిలోనికి వచ్చి సంతోషించాలి. మందిరం మానేస్తున్నాం అంటే ఆయనకు మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అరే మేలు చేశాను నేను, నీకే కాదు నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండేలాగా మేలు చేశాను. గడపలో కన్నా వచ్చి నమస్కారం చేసుకున్నావరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ ఇల్లు అనుకున్నావరా నన్ను? యెహోవా సన్నిధి అంటే ఏంటి అర్థం చెప్పండి? మీ లాంగ్వేజ్ లో ఏంటో చెప్పండి. మందిరం అండి. మందిరానికి రావటం ఎంత
వచ్చినందుకు, నీకు 3 పూట్ల ఫుడ్ వచ్చినందుకు, అది తిన్నది జీర్ణమైనందుకు, తద్వారా నీవు ఆరోగ్యంగా ఉన్నందుకు, తింటున్న దాని వల్ల, చూస్తున్నందుకు, నడుస్తున్నందుకు, తృప్తిగా పడుకున్నందుకు, నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉన్నందుకైనా నా మందిరానికి రావాలనిపించట్లేదు నీకు? కారు ద్రాక్ష విధానము ఏం చెప్తున్నాడు దేవుడు? కారు ద్రాక్ష. అదే అసలు ఎప్పటి వరకు ఉందో ఆయన ప్రేమ చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచు. దట్ మీనింగ్ ఏంటి? కంటిన్యూగా జరుగుతుంది ఈ ప్రాసెస్. అర్థమవుతుందా మీకు? ఇవాళ ఎవరన్నా మీకు ఆప్తులు అన్న వాళ్ళు ఎన్ని రోజులు సహాయం చేయగలుగుతారు? బంధువులు అన్న వాళ్ళు ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతారు? 1 డే, 3 days, 1 year మేబీ. ఆ 1 year లో కూడా సనుగులు, కొనుగులు, చిత్కారాలు, చిచీలు అన్ని వచ్చేస్తాయి. కానీ దేవుడట తన ప్రేమను వెల్లడి పరచుచూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావయ్యా నీ ప్రేమను వెల్లడి పరుస్తున్నాడంటే చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడి వరకు వెళ్ళాడట? ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే, ఇంకా ఉండగానే, నువ్వు చచ్చిపోయింది ఎప్పుడు? నువ్వు పుట్టింది ఎప్పుడు? ఈ 40 సంవత్సరాలు. యేసు ప్రభు చనిపోయింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. మనం ఇంకా పాపులమైపోతామని ముందే తెలిసి తన కుమారుని చంపేశాడు దేవుడు. ఆ విధంగా ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు. అయినా నీ మనసు కరగటం లేదా? కుటుంబంతో సహా ఎలాగైనా ఫ్యామిలీగా మేమందరం ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధానంలో మేము రియలైజ్ అయిపోవాలి. ఆయన మాకు ఈ సంతోషాన్ని ఇచ్చాడు, మాకు మేలు చేశాడని మీకేం మనసులో అనిపించడం లేదా? ఎందుకు ఫ్యామిలీస్ తోటి రావట్లేదు అసలు? ఇటువరకు పాత నిబంధన కాలంలో ఫ్యామిలీ మొత్తం దేవుని సన్నిధిలో కనబడకపోతే రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ ఇప్పుడు ప్రేమను వెల్లడి పరచుచూ ఉన్నాడు, వెల్లడి పరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను అలుసుగా తీసుకోవద్దు, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయవద్దు. అంటే వస్తుంది. యెహోవా దొరుకు కాలమునందే ఆయన వెతుక్కోండి ప్లీజ్. దొరకని కాలం వస్తుందని హింట్ ఇచ్చేసింది బైబిల్. మీరు అనుకుంటున్నారా ఇక్కడ మైక్ ఎప్పుడు మోగుద్ది, ఇక్కడ ఎప్పుడో ఒకప్పుడు రావచ్చులే, ఎప్పుడో ఒకప్పుడు రావచ్చు అని నువ్వు అనుకున్న లోపే నీ ఆరోగ్యం పాడైపోయి నువ్వు లేవలేని స్థితికి వెళ్ళిపోయి నీ కాలో చెయ్యో పడిపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఏమైనా హామీ ఇవ్వగలవా నీ ఆరోగ్యం గురించి? ఇవ్వగలవా? మనమేమా రేపేమి సంభవించునో నరునికి తెలియదు కదా. తెలియనప్పుడు మరింత భయం కలిగావు కదా. మనం బ్రతకాలి ఆయన సన్నిధికి వచ్చి మరింత భయముతోను వణుకుతోను కదా ఉండాలి. ఎందుకు మనల్ని మనమే మోసం చేసుకుంటాం? నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది అన్నాడు. నీ ప్రాణాన్ని గురించి నువ్వే ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలట. అయినా ఎందుకు నేను ఇలా చేసుకున్నానని నరకానికి వెళ్ళిన తర్వాత పళ్ళు పటపట కొరుక్కోవడం ఎందుకు? ఈ మాట వింటూనే ఉన్నా యేసు ప్రభు వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటావా? దొంగ వలే. అందుకనే ఒక మాట చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మీకు ఆశ్చర్యమైన అనిపించుంటారు ఈ మాట చదివితే. 24వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. 24వ అధ్యాయము. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడునో అలాగే. ఎంతసేపు ఉంటుందండి మెరుపు? ఎంతసేపు ఉంటుందండి? సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అలాగే మనిషి కుమారుని రాకడ ఉంటుంది. మీరేమన్నా ఎక్స్పెక్ట్ చెప్తున్నారా ఏంటి? గంటలు రోజులు ఉంటుందని. ఇట్లాగే ఉంటాం. ఒకళ్ళు తిరగలిది తిప్పుతూ ఉంటారంట, ఆపోజిట్ పర్సన్ వెళ్ళిపోతుందంట. ఇట్లాగే పెట్టి మీద భార్య భర్తలుగానో ఎవరో బెడ్ షేర్ చేసుకున్న పర్సన్ ఒకళ్ళు ఉంటారంట, ఒకళ్ళు వెళ్ళిపోతారంట.
అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరుగుతుంది. అంటే చూద్దాంలే చేద్దాంలే వద్దాంలే అంటావేంటి? మెరుపు వలె అయిపోద్ది సెకండ్ కమింగ్ అనేది. ఈ లోపు ఆయన ఎలా వస్తానన్నాడు? దొంగ వలె. దొంగ చెప్పొస్తానంటే ఇంటి ఎక్కడికన్నా దొంగతనాలు జరుగుతున్నాయి. ఏమంటే ఈ రోడ్లోకి వెళ్తానండి అని చెప్తున్నాడా? ఇంటి అనౌన్సింగ్ ఇస్తున్నాడా? మరి ఎంత ఎలర్ట్ గా ఉంటామండి. దొంగలు పడుతున్నారని ఒక చిన్న ఏదైనా ప్రోపగండా అయిందనుకోండి, రోడ్లు మనం కర్రలు పట్టుకుంటాం, ఆయుధాలు పట్టుకుంటాం, ఈ రాత్రంతా కాపలా కాసాం అని తిరుగుతారా లేదా? మరి ఆయన కూడా అలాగే చెప్పాడే. మనం ఎంత అలర్ట్ గా ఉండాలి. ఇంకొక జాము ఎక్స్పెండ్ చేద్దామా అంటే మనలో ఎక్కడ లేని నిద్రాదేవుడు వచ్చేస్తాడు, పడుకో అని కదా. ఆయనేమో దొంగ వల్ల అవుతానంటే నేను నిద్రపోతానంటే నువ్వు కారు ద్రాక్షవా కాదా? నాకేం చెప్పొద్దు, మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకో మాట చూపిస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదు నాయనా అని అనుకోవడానికి వీలు కాని వాక్కు ఈ జ్ఞానం. అర్థమైందా? దీని మీద మీరేమి ఆలోచన ఇదేమన్నా అని ఒక డౌట్ అనేది మీ మైండ్ లో పెట్టుకోనక్కర్లేదు. ఎవ్వరు వీలు చేసుకోలేనటువంటి ఇది కాదు అనటానికి అర్హత లేదు. అంత ప్రాంప్టెడ్ గా పక్కాగా ఉన్న దేవుని వాక్యం మీద మీరు విశ్వాసం ఉంచుకోవాలి. మీ విశ్వాసమే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ నిరీక్షణ సిగ్గుపరచని నిరీక్షణ కలిగి ఉండాలంటే ఏం కావాలో చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. కాబట్టి 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కాబట్టి ఏం విడిచిపెట్టద్దు అన్నాడు? నాయన, ఇన్ని సంవత్సరాలు నా విశ్వాస యాత్రలో నాకు అవిశ్వాసం వచ్చింది అనేటువంటి కారు ద్రాక్ష నాలో కానీకండి. ఎందుకంటే యోబుకి అన్ని పరీక్షలు వచ్చినాయంటే నేను అర్హుని కాదా? నా శరీరానికి చిన్న రోగం వస్తే పారాసెటమాల్ పగలు రాత్రి 3 పూట్ల వేసుకుని ప్రాణాన్ని కాపాడుకుంటానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అంతకు మించి నా ఆత్మను కాపాడుకోవడానికి క్షణము నీ వాక్యం అనే మెడిసిన్ నేను వేసుకోవాలి. ఆ వాక్యం అనే మెడిసిన్ మీరు వేసుకుంటే మీలో ధైర్యం చెడిపోదు. క్రైస్తవులకు అదే చెప్పాడు. మీరు పిరికివారిగా ప్రవర్తించడానికి మీకు ఇచ్చింది పిరికి ఆత్మను కాదు, దత్తపుత్రాత్మను కలిగి ఉన్నవారం కాబట్టి తండ్రి అబ్బా అనేయచ్చండి ఈజీగా. మనం పాసిబిలిటీ లేదు మనకి దేవుడి దగ్గరికి వెళ్ళి డాడీ అని పిలవడానికి అస్సలు ఎలిజిబిలిటీ లేదు. కానీ ఆయన ఇచ్చిన దత్తపుత్రాత్మ యొక్క ఆ గిఫ్ట్ బహుమానం వల్ల ఈజీగా మనం పిలవచ్చట. అందుకే అంటున్నాడు మీరు ధైర్యము విడిచిపెట్టకండి. విడిచిపెట్టకపోతే ఏమవుతుంది? ఆయన ధైర్యంగా అంటే పుట్టుకుని పోయాడు. కానీ మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఉందట మనకి. అదే 35వ వచనంలో చూడండి, 36వ వచనంలో మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారైతే, దేవుని చిత్తము అంటే దేవుని ఇష్టము నెరవేర్చాలి. ఇందాక చదివాం కదా లూకాసు వార్తలో. ఆయనకి ఇష్టమైన ప్రకారం ప్రవర్తించకుండా ప్రభు ప్రార్థిస్తే చల్లదు, మీ ప్రార్థన చల్లదు. నిజంగా ఆయన చెప్పేశాడు, మీ ప్రార్థనలను నేను వినకుండా మేఘాలను అడ్డు పెట్టేసుకుంటాను అని చెప్పేశాడు ఆయన. కాబట్టి మన క్రియలు చాలా ఇంపార్టెంట్ అండి. క్రియలు లేని విశ్వాసం ఏమైపోతుంది చూడండి, చచ్చిపోయినట్టే, వృద్ధము చచ్చిపోతుంది. అందుకే క్రియలు చేయాలి. క్రియలు చేయడం అంటే ఆత్మ ఫలాలను ఫలించాలి. అందులో మొదటిదే
చేయగలం, ఏదైనా సాధించగలం. మీరు అనుకునే పిచ్చి ప్రేమలు కాదండి, గులాబీ ప్రేమలు, వ్యాలంటైన్ ప్రేమలు కాదు. ప్రేమ అంటే అన్నిటినీ సహించును. అర్థమవుతుందా మీకు? అన్నిటినీ సహించాలి. అది ఎవరి అయినా కానీ. ఇప్పుడు భార్యలో బలహీనత ఉన్నట్టు అనుకోండి, భర్త సహిస్తే ప్రేమ ఉన్నట్టు. అదే భర్తలో బలహీనత ఉందనుకోండి, భార్య సహిస్తేనే ప్రేమ ఉన్నట్టు. ఇలా సంఘాల్లోనికి వచ్చిన తర్వాత ఒక సహోదరుని యొక్క బలహీనతను మనము భరించటమే ప్రేమించటం. అందుకే యోహాన్ గారు, యేసుప్రభు వారి యొక్క తమ్ముడు గారు అంటారు, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఆయన అని చెప్పి మీ సహోదరుని మీరు ద్వేషించేశారనుకోండి, మీరు అబద్ధికులు. అబద్ధికులు అయితే మీ తండ్రి జనకుడు ఎక్కడికి వెళ్తారో మీరు అక్కడికి వెళ్తారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అంటే సంఘంలో ఉన్నా కూడా మనం కారు ద్రాక్షలు కాసే ఛాన్స్ గ్యారంటీగా ఉంది. అందుకని ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయడానికి తిరుగుతున్నాడు వాడు. ఎలా తిరుగుతున్నాడు? వైఫై కంటే స్పీడ్ గా తిరుగుతున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. మరి జాగ్రత్త పడాలి కదా, కారు ద్రాక్షలు కాకుండా. అందుకే నేను ఇంకొక మాట చూపిస్తాను. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూడండి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 1-2 వచనాలు. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఇశ్రాయేలు చదవమండి ఒకసారి. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలించారు. ఫలించిన కొలది ఏం జరిగింది అక్కడ జాగ్రత్తగా వినండి. మంచి ఇంపార్టెంట్ మాట ఇది. ఫలించిన కొలది వారు బలిపీఠములు మరి విశేషంగా చేయించు వచ్చారు. బలిపీఠం కట్టాలా వద్ద? ఇశ్రాయేలు కట్టనేకూడదు. ఇంకోటి ఏమన్నాడు? తమ భూమి ఫలవంతమైన కొలది వారు దేవతా స్తంభములను మరి విశేషముగా చేసింది. వాళ్ళు అలా చేశారు, మరి నువ్వేం చేసావు? నువ్వు లోపల కట్టేసావు దేవతా స్తంభాలు కదా. ఇది ఇచ్చేనైనా మా పిల్లకి ఎంసెట్ లో సీటు, జాబ్ లో సీటు, దీనిలో సీటు, ఇవన్నీ స్తంభాలు కదా కాదా? ఏది ఇచ్చినను ఇవ్వకపోయినను. ఎవరు అన్నాడు కదా మంచి భక్తుడు, నా ద్రాక్ష తోట కాసినను కాయకపోయినను, శాలలో పశువులు ఉన్నను ఉండకపోయిన, నేను మాత్రం యెహోవాను మాత్రమే. ఉందండి ఆ గట్స్ మీకు. అలాంటి వాళ్ళే మంచి నిక్కాసైన విత్తనాలని జల్లించేస్తాడు ఆయన. జల్లెల్లో వేసి జల్లిస్తే ఏమొస్తాయి చెప్పండి? తాళ్ళు, పుచ్చులు, ఇంకా సన్నగా అయిపోయిన విత్తనాలు, బలహీనంగా ఉన్న విత్తనాలు అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయి? కిందలోకి వెళ్ళిపోయి. జల్లెలో మేలైన విత్తనాలు ఉంటాయి, ఆ రోజులు వస్తున్నాయి. అందుకే ఏమంటున్నాడు? విశేషముగా చేసిన రెండో మాట్లాడారు. దేవత వాళ్ళు ఫలించిన కొండకి వాళ్ళకి ఏమైందట? వారి మనసు కపటమైనది. ఇది దేవుడికి నచ్చుతుంది. ఇది కారు ద్రాక్ష లక్షణం. వారి మనసు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు అస్సలు శిక్ష పడిందంటే అస్సలు నిద్రొస్తుంది కానీ మనకేం భయం లేదు. నిద్రొస్తుంది కానీ భయం లేదు. అందుకే నేను మా 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ముగింపుకు వచ్చాను, జాగ్రత్తగా మాటలు వినండి. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక, దేనితోట? మాట. నాయనా ఆ మాటతో కాకుండా ఇంకా మాటతోనూ నాలుక వాడిందే. ఏమండి? స్తోత్రం అనటం మంచిదా కాదా? అస్సలు మంచిది కాదు. నేను నన్ను ఇక్కడ నుంచి తోలేసినా నాకు కారణం లేదు. మాట నాలుక కాదు. ఆ స్తోత్రం అనేది 100 సార్లు చెప్పినా, ఒక్కసారి చెప్పినా ఒకటే. మీరేమైనా భాషలో ఏంటి? దేవుని యందు అతి దేవతారాధన చెయ్యకండి, దేవుడు ఇష్టపడడు.
ఎందుకంటే ఆయన చూసేది ఏంటి? మన పై భక్తిని కాదు, ఆయన ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఏ ఇంటెన్షన్ తో పాట పాడుతున్నావో, ఏ ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నావో, అసలు ఏ ఇంటెన్షన్ తో ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అని తెలీదా? తెలుసా తెలీదా? తెలిసి మరి ఇక్కడ ఎలా ఉంటున్నావు అంటే ఎంత ధైర్యం నీకు. నీలో ఉన్నవాడు ఎంత కపట మనసు చేయకపోతే ఇక్కడికి వచ్చి కూర్చుని అలా ఉన్నావో. వచ్చిన నీవు ఒంటరిగా ఎందుకు వచ్చావు అడగడా? రేపు నా మాట ఎంత మంచిదని తెలుసు, నా మాట నిన్ను పోషించేదని తెలుసు, నా మాటే నిన్ను కాపాడదని తెలుసు. ఫ్యామిలీగా ఎందుకు రాలేదు? అసలు ఇంకొకరిని ఎందుకు తీసుకురాలేదు? నేను రక్షింపబడటం ఒకటే కాదా? ప్రజలు చేయమన్నా ఏం చేసావు? ఆ ఒక్కటే అడుగుతున్నాయంట. మాటతోనూ నాలుకతోనూ కాక అది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రియ సత్యం అంటే నీ వాక్యమే సత్యము. అంటే నువ్వు అడుగడుగునా వాక్యముతో నీ జీవిత విధానాన్ని రోజుకి రూపాంతరం చెందించుకోవాలి. అర్థమైందా? ఇవాళ మారిపోయిందంటే కుదరదు. దేవుని దగ్గర ప్రతిరోజు నువ్వు మారాలి. ఎందుకంటే మనం ఏ మనసు మంది? చంచలమైన మనసు. అసలే మనిషి వెర్రి ఉంటుందంట. ఆ వెర్రిని మనం తొలుచుకోవాలంటే వాక్యం అనే ఖడ్గంతో మనల్ని మనం కొట్టుకుంటూ ఉండాలి. విరిగి నలిగిన హృదయానికి దేవుడు అది ఆసన్నుడు. అంటే దగ్గరగా ఉంటాడు. ఎరగరా? నలగరా? అసలు అంత కఠినమైన రాళ్ళ మనం. అందుకే మనం రాళ్ళని తెలిసే మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. రండి, రూపాంతరం చెందండి. ఇదిగో రూపాంతరం చెందడానికి వచ్చారు కదా, ఇదిగో బాప్తిస్మం తీసేసుకున్నాం కదా, ఇక మేము మాదంతా అయిపోయింది. బలలో చేయి వేయటం వేరే లెవెల్లో మాకు వచ్చిన ఒక పెద్ద ఆప్షన్ అని గర్వపడి బలలో చేయి వేయొద్దు. బలలో చేతులు వేస్తున్న మనల్ని ఏం చేసుకోమన్నాడు? మిమ్మల్ని మీరు చేసుకుంటారా? అసలు ఎంత త్వరగా తీసుకోవాలి కాదు. తీసుకుంటున్నప్పుడు నాయన ఈ వారంలో నేను చేసిన ఒకవేళ నీ మనసుకు నొప్పించే విధంగా నా శరీరము, నా యొక్క తలంపుల యొక్క కాఠిన్యం, ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలు అదే కదా, తలంపులు వారి మనసులో కల్మషం వల్లే కదా వాళ్ళు దేవతా స్తంభాలు నిలిపేసుకున్నారు అధికంగా. మేము కూడా మా మనసులో తెలియని దేవతా స్తంభాలు నిలిపేసుకుని శరీరపరమైన ఫలాలనే ఫలించేశాము. హృదయం పరంగా ఫలించాల్సిన 8-9 గుణాలు మాలో లేవు. ప్లీజ్ నాయన మమ్మల్ని మార్చండి. అందరినీ ప్రేమించే గుణాన్ని మాకు ఇవ్వండి. నీ కొరకు బ్రతికి అనేక మందిని నీ ప్రేమను గూర్చి వెల్లడి పరిచే విధంగా మమ్మల్ని సిద్ధపరచండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ దేవుని బల్లలో చేతులు వేయండి. దేవుడు మీకు వంటి ఆత్మను అనుగ్రహించాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. అందరూ తలలో ఉంచండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఆరాధనకు వెళ్ళబోతున్నాం. ఆరాధన చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని, మేలుని మన కుటుంబంతో సహా వచ్చి సంతోషంగా ఆయన ఎదుట సాగిలపడి ఆయనను మనం ప్రసన్నం చేసుకోవాలి. అటువంటి ఆరాధనని ఆరాధించి దేవుని పనులలో చేతులు వేస్తున్న మనం పరీక్షించుకున్నాం. ప్రార్థన తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, ఎంతో వందనములు, స్తోత్రములు. నిక్కమైన విత్తనాలు ఆయన చెడిపోయాం. దయతో క్షమించండి. మా జీవితము ఈ లోకపరమైనటువంటి కఠినమైన కల్మషంతో కూడిన జీవిత విధానం వల్ల నీ ఎదుటనైనా మేము కారు ద్రాక్షలు అయిపోయాం. కానీ ఆ కారు ద్రాక్షలుగా ఉన్న మమ్మల్ని విడిచిపెట్టిన రోజు ఒక రోజు ఉంటుంది కనుక క్రియతోనూ మాటతోనూ కాక క్రియతో మేము నీ పనులు చేయడానికి సిద్ధపరచండి. వాక్యముతో మమ్మల్ని మేము సిద్ధపరచుకుని నీ ఎదుట నిలవబడి యథార్థవంతులుగా నాయన కల్మషం లేని వారిగా నీ ఎదుట నిలబడేటువంటి పరిస్థితిని, స్థితిని మాకు కల్పించమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.
దయచేసి ఆరాధన పెడదాం. చక్కని రెండు వర్తమానాలు మనం విన్నాం. విన్న వర్తమానాన్ని బట్టి నీ ఆరాధనలో దేవుని స్థితించు, సమయం పాటించండి. సాయంకాల ఆరాధనలో కూడా దేవుడు మార్చిన గొప్ప సమయంలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుని వాక్యం ద్వారా మనం బలపడదాం. మరి ముందుగా పెద్ద సాధించండి, తర్వాత సిస్టర్ సాధించి దయచేసి మాట్లాడండి. ఆరాధన అంటే నా గురించి, నా కుటుంబాన్ని గురించి కాదు.